సార్ క్వాలిటీ వచ్చేసి మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 318 ఇంకా స్టార్ట్ అవుతుంది మీకు ప్రైస్. 318 ఇంకా అరౌండ్ 600 వరకు డ్రాప్ అవుతుంది మీకు. దాంట్లో నెగోషియబుల్ చేయిస్తాం, ప్రైస్ నెగోషియబుల్ చేయిస్తాం. ఎంత వెయిట్ ఉంటుంది మామూలుగా అయితే ఇది షీటు? సార్ స్టార్టింగ్ మాది 45mm వచ్చేసి 2.2 ఇంకా 2.3 kgs వస్తుంది. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నా పక్కన ఉన్నది నటరాజ్ గారు. మనం మాట్లాడుతున్నది వామన్ ఇండస్ట్రీస్ నుంచి. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నా వెనకాల మీరు చూసుకోవచ్చు, ఈ షీట్స్ గురించి పూర్తి వివరాలు అందించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇది వచ్చేసి హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే ఆపోజిట్ HP పెట్రోల్ బంక్ చిక్బల్లాపూర్లో ఉంది, కర్ణాటక స్టేట్. ఇది వచ్చేసి మెయిన్గా గొర్రెలకు మేకలకు చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో కొన్ని లో క్వాలిటీ వేసి ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ మంచి స్టాండర్డ్ క్వాలిటీలో ఉన్న ఈ షీట్స్ గురించి వివరించడానికి నటరాజ్ గారు ఉన్నారు. మరి ఇవి ఏ సైజులో ఉన్నాయి, ఎంత ఎంఎంలో ఉన్నాయి, కాస్ట్ ఎంత పడుతుంది, ఈ షీట్స్తో పాటు ఇంకా మనకి ఇక్కడ ఏవి అవైలబుల్ ఉన్నాయనే వివరాలు మనం నటరాజ్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నటరాజ్ గారు. నమస్తే సార్. మనం ఇంతకుముందు ఈ షీట్స్ గురించి వీడియోలు చేసినాము. అసలు మెయిన్గా ఈ షీట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? మా దగ్గర వచ్చేసి మీకు 1/2 సైజ్ సిక్తుంది. మీకు 1/2 సైజ్ ఇడిస్తే మీకు 2/2 సిక్తుంది. మీకు 2/2 లో వచ్చేసి 5 వేరియంట్స్ థిక్నెస్ లో ఉంది. మీకు 5 వేరియంట్స్ వచ్చేసి 45mm ఉంది, 55 ఉంది, 70, 75, 85 5 రకాలుగా చిక్తుంది. అలాగే మీకు 1.5/2 ఉంది, ఆమెకి 1.4/2 సిక్తుంది. మీకు టోటల్ గా 4 వేరియంట్ చిక్తుంది. 2/2 లో మీకు థిక్నెస్ చిక్తుంది. 5 వేరియంట్స్ 2/2లో థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. థిక్నెస్ చిక్తుంది మీకు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా మంది రైతులు షెడ్ వేసుకునేటప్పుడు మనకు ఈ ప్లేస్ అనేది అంత లెవెల్ ఉండదు, కొంతమందికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, కార్నర్ అట్లా డిస్టర్బెన్స్ ఉంటుంది కొంత. అట్లా సెట్ చేసుకోవడానికి మనకి ఈ షీట్స్ తో సెట్ అవుతావా? సెట్ అవుతుంది సార్. మీకు మేము దీంట్లో రకాలుగా పెట్టినది, మీకు 4 రకాలుగా పెట్టినది. అంటే కొందరికి అట్లా షెడ్ మ్యాచ్ కాకుండా టైంలో ఇవి మీకు అడ్జస్ట్ అవుతుంది. మీకు అయితే మామూలుగా అయితే 100 గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, మనకి ఎన్ని షీట్స్ అవసరం అయితే వాటికి? సార్ ఒక్క గొర్రె పిల్లకి 2 షీట్లు కావాలా సార్? అది సఫిషియెంట్ గా నిలుచుకొని పనుకునే దానికి 2 షీట్లు కావాలా. 2/2 అనేది 2 షీట్లు కావాలా. ఇటు 2 feet కి 4 feet కి ఒక షీట్ అయితేనే మీకు సఫిషియెంట్ గా నిలుచుకొని అది ఆరాంగా లేచి పారాడేంత దీని ఉంటుంది. మీకు 2 షీట్లు కానే కావాలా. మీకు ఖచ్చితంగా 2 షీట్లు కావాలా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీంట్లో 4 రకాలు ఉన్నాయంటున్నారు కదా, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు మనకు మెయిన్గా 85mm అనేది ఇండియాలో ఎక్కడ దొరకదని చెప్పారు. అవును. కానీ 85mm కన్నా తక్కువ ఏమేమి ఉన్నాయి, రైతులకు ఏవి ఎక్కువ ఉపయోగపడతాయి? సార్ అన్ని ఉపయోగపడవే సార్ మా దగ్గర ఉండేది. ఇప్పుడు 45mm వేస్తే ఏమంటే మీకు ఒక లోడింగ్ కెపాసిటీ ఒక 200 kg దాని మీద లోడింగ్ కెపాసిటీ వేసినాం. దాంట్లోనూ మీరు పెద్ద షెడ్లు వేసుకొని వస్తున్నాం. ఇప్పుడు కొందరికి ఏమంటే కొందరు బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ తగ్గట్టు ఏం చేస్తారు, కొందరు రైతులు దాన్నే ఎంపిక చేసుకుంటారు. కొందరు వాళ్ళకి బడ్జెట్కి ఏం చేస్తారు, 45 కావాలంటారు, కొందరు 55 కావాలంటారు. ఇట్లా ఏం చేస్తారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకొని పోతారు. ఎలాంటే మన దగ్గర ఉండేది ఎంత వేరియేషన్స్ మేమంతా చూపిస్తాం వాళ్ళకి. దాంట్లో వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటారు. సెలెక్షన్ చేసుకుని వాళ్ళకి యావ్ కావాలో అది తీసుకొని పోతారు. మనకి యావరేజ్ గా మనకు ఎంత ఎంఎం నుంచి ఎంత ఎంఎం వరకు ఉంది మన దగ్గర? సార్ 45mm ఇంకా 85mm వరకు ఉంది సార్. మధ్యలో మనకు 55, 70, 75 లాస్ట్ 85 సార్. 85 లాస్ట్, తక్కువ వచ్చేసి 45mm. అయితే మనకు మీ దగ్గర రైతులు ఎక్కువ తీసుకుపోయేటి 85mm, 45mm? సార్ మా దగ్గర అన్ని ఈక్వల్ గా పోతుంది సార్. అన్ని ఈక్వల్ గా పోతుంది. మా దగ్గర యావది స్టాక్ అనేది ఉండలేదు. మా దగ్గర ఆల్మోస్ట్ అదంతా డిస్పాచ్ అవుతా ఉంటుంది. మీరు ఎక్కువ ఇచ్చే రైతులు ఏ స్టేట్స్ లో ఎక్కువ మీకు కాల్స్ రావడం జరుగుతుంది? ఏ స్టేట్స్ నుంచి? సార్ మనకి ఇప్పుడు ఆల్ ఓవర్ మనకి ఆంధ్ర, తెలంగాణ, మా కర్ణాటక, ఆమెకి మహారాష్ట్ర, గుజరాత్, ఇప్పుడు ఆల్ ఓవర్ సార్, ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేస్తా ఉన్నాం మేము. తమిళనాడు, ఆల్ ఓవర్ ఇండియా మీరు వీటిని పంపిస్తాం. రైతులకు వాళ్ళు ఆర్డర్ పెడితే మీరు ఇచ్చేస్తారా? ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చా? సార్ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఫ్యాక్టరీ చూసినట్లు ఉంటుంది, వాళ్ళకి ప్రోడక్ట్ ఎట్లుంది అనేది వాళ్ళకి ఐడియా వస్తుంది. ఇక్కడికే వచ్చినాను మేము ఇస్తాము, లేకపోతే వాళ్ళు రాలేదనే ఒక తక్షణానికి ఏం చేస్తాం, మేము ట్రాన్స్పోర్ట్ చేసి అంటే ట్రాన్స్పోర్ట్ చేయిస్తాం. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఒకవేళ డ్యామేజ్ ఉంటే ఎట్లా పరిస్థితి అనేది వాళ్ళ డౌట్. డ్యామేజ్ ఏమన్నా కానీ ఫ్యాక్టరీ సైడ్ నుంచి మీకు 2 years పీస్ టు పీస్ ఏముంటుందో మేము వారంటీ ఇచ్చి ఉంటాము. 2 years ఏమన్నా కానీ బ్రేకేజ్ కాదు ఏమన్నా కానీ 2 years మీకు వారంటీ ఉంటుంది. పీస్ ఏమన్నా కానీ రీప్లేస్మెంట్ చేయిస్తాం మేము. పీస్ ఏమన్నా కానీ రీప్లేస్మెంట్ చేయిస్తారు, పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తాం. 2 years వరకు ఆర్డర్ పెట్టుకుంటే మీరు పంపిస్తారు? సార్ ఇంత అంత ఏం లేదు, ఒక పీస్ ఆర్డర్ పెట్టినా మేము పంపిస్తాం సార్. ఒక పీస్ ఆర్డర్ పెట్టినా మీరు పంపిస్తారు? ఒక పీస్ అన్న పెట్టండి, ఒక 100 pieces అన్న పెట్టండి, మేము ట్రాన్స్పోర్ట్ చేసేయండి, మేము ట్రాన్స్పోర్ట్ చేయిస్తాం. ఓకే. ఇప్పుడు చాలా రకాలుగా మార్కెట్లో మనకు కొన్ని ఏరియాలో ఈ సీడ్స్ దొరుకుతున్నాయి. వాటికి మీ దానికి డిఫరెంట్ ఏంది అసలు? మీ దాంట్లో వాడిన ప్లాస్టిక్ ఏది? సార్ మాది ప్లాస్టిక్ వచ్చేసి మీకు PPCP ఐటమ్ సార్. వేరే జగాల ఏం చేస్తారో మాకే అది ఐడియా లేదు. మేము చేసేది PPCP ఐటమ్.
మేము ఇక్కడికే ఏమిటి రాండం అంటామంటే ఇది డైరెక్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మీరు ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ ఏం నడుస్తా ఉంది అని మీకు తెలుస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంగడికి పోతారు, అంగడికి పోయినాడు ఏం చేస్తాడో వాడు దళ్ళాళి వేస్తాడో పీస్ చూపిస్తాడో ఈ పీస్ రేట్ ఇంత తప్ప అంటారు. మీరేం దాంట్లో పార్కింగ్ అడిగేకేయాలని అవును, వాడు ఏం చెప్తాడో ఆ రేట్ తీసుకొని రావాలా, రేట్ తీసుకొని ఎత్తుకొని పోతారు. దాంట్లో ఏం ఐటమ్ వేసిండారు అనేది మీకు తెలియదు, అది ఎట్లా క్వాలిటీ ఉంటుందని మీకు తెలియదు. తీసుకొని పోతారు, వేస్తారు, ఒక అన్నేండ్లకి పగిలిపోతుంది. అప్పుడేమవుతుంది మీరు వేసిండే ఇన్వెస్ట్మెంట్ అంతా ఆడైపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. డైరెక్ట్ గా రావచ్చు, విజిట్ చేయొచ్చు, మీరు అడగవచ్చు మీరు మమ్మల్ని ఇది ఎట్లా ఉంది పీస్, ఇది ఎట్లా ఉంది, దీనికి ఏమి అనేది మీరు అడగవచ్చు. మా దగ్గర క్వాలిటీ అంతా చెక్ చేసి చూపిస్తాం మీకు ఓకే అయితే తీసుకోండి. ఓకే, ఇంకొక పాయింట్, ఇక్కడ సీడ్స్ తీసుకున్న రైతులకు వచ్చేసి మీరు వాళ్ళ ప్లేస్ లో షెడ్ కన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అంటే ఈ సెటప్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తారా? సార్ ఇప్పుడు మా దగ్గర సద్యానికి లేదు, బట్ ఏమంటే అది మీ లోకల్ ఫ్యాబ్రికేటర్లే చేస్తారు. అది ఇప్పుడు మనం ఒక ప్లాన్ అనేది ఇస్తే వాళ్ళకి లోకల్ ఫ్యాబ్రికేటర్లో మీకు రెడీ చేసి ఇస్తారు అది షెడ్ అనేది. ఓకే ఓకే, అంటే మీరు అక్కడ షెడ్ వేయడానికి అయితే సార్ మన దగ్గర ఎవరు లేదు, మేము దానికి కావాలంటే ఐడియా ఇస్తాం, ఇలా చేయాలనేది మేము ఐడియా ఇస్తాం, వాళ్ళే వేసిస్తారు. ఓకే, మన దగ్గర ఇప్పుడు ఉన్న ఈ క్వాలిటీలో ఏ క్వాలిటీ ఎంత రేటు పడుతుంది? సార్ ఈ క్వాలిటీ వచ్చేసి మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 318 ఇంకా స్టార్ట్ అవుతుంది మీకు ప్రైస్. 318 ఇంకా అరౌండ్ 600 వరకు డ్రాప్ అవుతుంది మీకు. దాంట్లో నెగోషియబుల్ చేయిస్తాం, ప్రైస్ నెగోషియబుల్ చేయిస్తాం. ఎంత వెయిట్ ఉంటుంది మామూలుగా అయితే ఇది షీటు? సార్ స్టార్టింగ్ మాది 45 mm వచ్చేసి 2.2 ఇంకా 2.3 kgs వస్తుంది. ఓకే, మాకి హైయెస్ట్ అంటే మీది 3.5 kgs వస్తుంది. 85 mm 3.5 kgs వస్తుంది. ఓకే, అయితే మనము ఒక రైతు ఈ రోజు మనకు కావాలని ఆర్డర్ పెట్టుకుంటే మీరు ఎన్ని రోజుల్లో డెలివరీ చేయగలుగుతారు? సార్ ఈ రోజు మాకు రైతు ఫోన్ చేసి ఇట్లా మాకు ఐటమ్ కావాలనేసి మాకు పేమెంట్ చేస్తే ఈ రోజే డెలివరీ చేయిస్తాం. ఈ రోజే డెలివరీ చేస్తారు. ఇంకా రైతులకు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే రైతులు ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకు వ్యవసాయం కాడ పనిచేస్తుంటారు కాబట్టి మరి సండేలు సాటర్డేలు ఒకవేళ గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనకు ఓపెన్ ఉంటుందా? సార్ మాది 24 hours వర్కింగ్ డేనే. మా 24 hours ఫ్యాక్టరీ ఓపెన్ లోనే ఉంటుంది. సండేస్ ఏమి ఉండలేదు, ఫ్యాక్టరీ ఓపెన్ లోనే ఉంటుంది, మిషనరీస్ పారుతా ఉంటుంది, మీరు ఎప్పుడన్నా రావచ్చు. దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా కనిపిస్తున్నాయి. మీరు ఎందుకు ఈ కలర్స్ అనేవి ఈ విధంగా చేపిస్తారు? కలర్స్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి మనకు. కలర్స్ ఏమంటే ఇప్పుడు కొన్ని లైక్ చేస్తారు కొందరు. మా దగ్గర రెడ్, బ్లూ, గ్రీన్, గ్రే కలర్ 4 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు అరేంజ్మెంట్స్ చేసుకునేదానికి వీళ్ళు పారాడేదానికి ప్లాట్ఫామ్ ఒక కలర్ వేసుకుంటారు, గొర్రెలు నిలిచేదానికి ఒక కలర్ వేసుకుంటారు. వాళ్ళ చాయిస్ పెట్టి మేము 4 కలర్లు పెట్టినాము, వాళ్ళకి యావ కలర్ ఆ కలర్ తీసుకొని పోతారు. 1 నుంచి 10 ఎన్ని ఆర్డర్ పెట్టుకున్నా మీరు ఇస్తున్నాం అంటున్నాం కదా, మీకు ముందే పేమెంట్ చేయాలా లేదా? సార్ ఇప్పుడు బయట వాళ్ళు అయితే మాకి వాళ్ళు ఐడియా లేదు, మనం చేస్తా ఉండేది నమ్మకం పైన వ్యాపారము. మాకి పేమెంట్ చేసిన తక్షణమే మేమేముందో వాళ్ళు ఈవినింగ్ లోగా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కేసి వాళ్ళది ఎల్ఆర్ కాపీ అని ఒకటి వస్తుంది స్లిప్, ఆ ఎల్ఆర్ కాపీ వాళ్ళకి వాట్సాప్ పెట్టేస్తాం. మేము వాట్సాప్ పెట్టింది ఒక 2-3 రోజులకంతా వాళ్ళకి ఐటమ్ వాళ్ళకి దొరుకుతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఇది తీసుకెళ్తున్నప్పుడు కానీ లేదా అక్కడికి వెళ్ళినప్పుడు కానీ ఒకవేళ డ్యామేజ్ అయితే ఇప్పుడు మీరు 2 years వారంటీ అన్నారు కదా, మళ్ళీ ఎంబడే పంపిస్తే రిటర్న్ ఇవ్వగలుగుతారా? సార్ వాళ్ళు ఇట్లా పీస్ పోయిందని, డ్యామేజ్ అయ్యింది లేదా మాకు ఒక పీస్ తక్కువ వచ్చిందని మాకు ఫోన్ చేసి చెప్తే మేము ఆ పీస్ ఏముందో ఆ రోజే మేము వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయిస్తాం సార్. ట్రాన్స్పోర్ట్ చేయిస్తాం. ఇక్కడ రైతుకు రీజనబుల్ రేట్లోనే ఇస్తున్నారు. అవునవును సార్. అదనంగా మన దగ్గర ఏమేమి ఉన్నాయి సార్? ఇది విడిస్తే మీకు దానా టబ్లు ఉంది. దానా టబ్ లో 2 కలర్స్ ఇస్తాం మీకు, ఒకటి బ్లాక్ ఒకటి గ్రే కలర్. ఇది మీకు 4 feet కి 1 feet వస్తుంది. మీకు 4 feet 4x1 వస్తుంది మీకు. అంటే ఇట్లా 1 feet ఇట్లా 4 feet వస్తుంది. ఓకే, అలాగే ఇది ఆటోమేటిక్ డ్రింకర్. ఇది మీరు డైరెక్ట్ సింటెక్స్ ఇంకా పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చుకుంటారా, మీరు ఉండే పనే లేదు. అది ఒక్కసారి అది వచ్చి వాటర్ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్ అది వచ్చి ఇది ఈ విధంగా అన్నప్పుడు ఇట్లనే అటాచ్ అయిపోతుంది కదా ఇది. సార్ ఆల్మోస్ట్ వాళ్ళు గొర్రెపిల్ల వచ్చి ఇట్లా మూత పెడుతుంది. ఇట్లా మూత ఇట్లా పెట్టినప్పుడు ఇది ముందుకు పుష్ అవుతుంది, పుష్ అయినప్పుడు వాటర్ వస్తుంది మీకు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ ఫీడర్స్ కావచ్చు, తర్వాత ఇక్కడ మన డ్రింకర్స్ కావచ్చు, ఇవి కూడా సేమ్ క్వాలిటీతో తయారవుతాయి? అవునవును సార్. ఎంత పడుతున్నాయి ఇవి? ఎంత పడుతున్నాయి కాస్ట్? సార్ ఇది 1000 రూపీస్ పడుతుంది సార్ మీకు ఒక స్పేస్. 1000 రూపీస్ పడుతుంది. ఇది ఒకటి 1000. అవునవును. ఒకవేళ బల్క్ తీసుకుంటే మనం నెగోషియబుల్ చేయిస్తాం సార్, డిస్కౌంట్ చేయిస్తాం. ఇది ఎంత పడుతుంది మరి కాస్ట్? సార్ ఇది 450 పడుతుంది మీకు. మీరు ఈ షీట్స్ అనేవి ఏ క్వాలిటీతో చేస్తున్నారో అవే క్వాలిటీతోనే మీరు ఫీడర్స్ కానీ డ్రింకర్స్ కానీ చేస్తున్నారు. ఇవి మనకు అదనంగా ఇంకా ఏమైనా ఫార్మ్స్ లో ఉపయోగపడతాయా సార్? చేసుకొని వచ్చింది సార్, కానీ డ్రింకర్స్ కానీ. అవునవును, అవుతుంది సార్. ఫీడర్స్ ఇప్పుడు మీరు మేత పెట్టాకి వేసుకొని వచ్చినాయి కదా, కావాలంటే మీరు వాటర్ కి యూజ్ చేయొచ్చు. ఇది వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. దీన్ని వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఒక లైన్ గిట్లా పెట్టేస్తే ఒక 5-6 మేకలు వచ్చి లేదా గొర్రెలు వచ్చి డైరెక్ట్ తాగొచ్చు. ఓకే, మరి మొత్తం మీద కొత్తగా షెడ్ నిర్మాణం చేసుకోవాలనుకునే రైతులకు, కొత్తగా కొనాలనుకునే రైతులకు మన ఛానల్ ద్వారా మీరు ఏం చెప్తారు?
సార్ డైరెక్ట్గా మీరు కంపెనీ విజిట్ చేయండి, ప్రోడక్ట్ చెక్ చేయండి. ప్రోడక్ట్ చెక్ చేసి మీకు యాది గుడ్ క్వాలిటీ అనిపిస్తే గుడ్ క్వాలిటీ మీరు ఆ ప్రోడక్ట్ని చూస్ చేసి తీసుకొని పోండి. విన్నారు కదా మన నటరాజ్ గారు చెప్పిన వివరాలు. ఇక్కడ మన ఈ షీట్స్ వచ్చేసి మనకు 45 mm నుంచి 85 mm వరకు థిక్నెస్తో ఉన్నాయని మనకు తెలియజేయడం జరిగింది. 2.5 kgs నుంచి 3.5 kgs వరకు ఉన్నాయి. దాంతోపాటు మనకు ఇక్కడ డ్రింకర్స్, ఫీడర్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని మనకు రీజనబుల్ రేట్లో ఇస్తున్నామని మనకు తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఎవరన్నా తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ వామన్ ఇండస్ట్రీస్కి వచ్చి చూసి తీసుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆన్లైన్లో చూసే కన్నా ఇక్కడికి రావడం ఉత్తమం అనేది మనకు నటరాజ్ గారు తెలియజేయడం జరిగింది. మిమ్మల్ని సంప్రదించాలంటే ఏమైనా డౌట్ వస్తే ఏ విధంగా సంప్రదించవచ్చు? సార్ నాకు ఫోన్ చేయండి సార్, ఫోన్ చేయండి. లేదంటే మాకి మీరు ఒకసారి ఏమన్నా షెడ్ ఏమన్నా కన్స్ట్రక్షన్ వేయడం మాకి వీడియోస్ ఫొటోస్ పెట్టండి. లేదా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాకి చెప్పండి. విన్నారు కదా, ఏ ప్రాబ్లం ఉన్నా మాకు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయితే మీకు సరైన సమాచారం అందించే ప్రయత్నం చేస్తామని మనకు తెలియజేయడం జరిగింది. మీకు ఏ సమాచారం కావాలన్నా స్క్రీన్లో ఉన్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఇది ఈ రోజు వీడియో. ధన్యవాదాలు.